మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ మనకి. సో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డిసెంబర్ మాసంలో? మనము ద్వాదశ రాశుల్లో ఒకటినటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి కిందకి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇంకా జాతకాలు ఏంటబ్బా, ఇంకా రాశి నక్షత్రాలు ఏంటి, ఎక్కడున్నాం మనం, ఏ జనరేషన్లో ఉన్నాము, 2026 సంవత్సరం వస్తుంది, ఇంకా ఎక్కడున్నాము అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇది ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా. కానీ తల్లి, తండ్రి, గురువు, దైవం ఎంతైతే ఇంపార్టెంట్ ముఖ్యం ఉందో అది ఇంకొక 10 జన్మలైనా, ఇంకొక 10 తరాలైనప్పటికీ కూడా అది అట్లనే వాల్యూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఎప్పుడో మనకి 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఐడియల్ ఏదైతే ఉందో, రాముల వారి యొక్క స్టోరీ, రామాయణం ఏదైతే ఉందో ఇప్పటికీ మనం ఐడియల్గా చూసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక 10 తరాల తర్వాత కూడా తల్లిదండ్రి, గురువు, దైవమైనటువంటి విలువలు, గొప్ప విషయాలు ఇంకా ఉంటాయని నా నమ్మకం. మనం ఉండకపోవచ్చు, విలువలు అలానే ఉంటాయి అని నా నమ్మకం. అలాంటి వాటిని కూడా కాపాడేటువంటి శక్తియుక్తులు ఉన్నాయంటే కొన్ని రాశుల వాళ్ళ వల్లనే. అందులో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా ఎన్ని గ్రహాలు బాగలేకపోయినా, ఎన్ని గ్రహాలు ఉచ్చంలో ఉన్నా, ఎన్ని గ్రహాల స్థితిగతులు అటు ఇటు అయినా కూడా, దశాంతర దశలు యోగించకపోయినా, యోగించినా వీరు ఎలా ఉండాలో అదే స్థితిగతుల్లో ఉంటారు. వీరికి కోపం వచ్చినా అధిగమించుకోగలుగుతారు, శాంతం వచ్చినా అధిగమించుకోగలుగుతారు. పెద్దగా వీరు విప్పాలు వేసేసి నాకు మంట పుడుతుంది, కోపం వచ్చేసి ఎగరపట్టడం కానీ, నాకు బాగలేదని చెప్పి కూలిపట్టడం కానీ జరగదు. స్టెబుల్గా ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత చూడండి ఇలానే ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత చూడండి వారు మనం ఉంటే ఇలానే ఉంటారు. పుట్టి వారికి ఊహ వచ్చి వారికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఒకటే విధంగా ఉండే వాళ్ళలో ఒకళ్ళగా ఉండేటువంటి వారు ధనుసు రాశి వారు. కాబట్టి అలాంటి రాశి వారికి గురించి డిసెంబర్ మాసం కొంతమేర కలిసి వస్తుంది చెప్పొచ్చు. నవంబర్, డిసెంబర్ మాసాలు ధనుసు వారికి కొంత కలిసి వస్తాయి. మార్చి, ఫిబ్రవరి కూడా కలిసి వస్తుంది. సంవత్సరం మొత్తంలో, సంవత్సరం మొదటిలో, సంవత్సరం ఎండింగ్లో 2 కలిసి వచ్చేవే. మొదటిలో తప్పడడుగులు పడతాయి, చివరిలో సరిదిద్దుకుంటారు. కాబట్టి అక్కడ కూర్చొని తప్పడడుగులు పడినటువంటి రాశివారు ఇక్కడ వెన్నపోసి తినేటువంటి అదృష్టం వస్తుంది. కృష్ణుడిలాగా వెన్నపోసి తింటారు. కాబట్టి వీరికి కొంత బాగుందని చెప్పొచ్చు. ఏది ధనుసు రాశి వారికి. మొదటి సంవత్సరం మొదటి భాగంలో అనుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవటం, అనుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవటం, అనుకోకుండా ఎఫ్ఐఆర్స్ని చేసి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడటం, అనుకోకుండా భార్యాభర్తలు దూరం అవటం, ఇలాంటివి కూడా డిసెంబర్ మాసంలోకి వచ్చేటప్పటికి కుదిరి పడతాయి. తేలిపోవడమా, ఉండడమా, కట్ చేసుకోవడమా, నిలబట్టమా, ఏదో ఒకటైతే క్లారిటీ వస్తుంది. కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కాస్త మనసు మార్చు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉండి కలిసి బతకడమా, విడిపోయి బతకడమా, ఏదో ఒకటైతే క్లారిటీ వచ్చేస్తుంది. దీనితో పాటు వ్యాపారాలు, ఇంతవరకు చేసినటువంటి వ్యాపారాలు లాసే. 2020 సంవత్సరంలో ధనుసు రాశి వారికి వ్యాపారం నష్టమే, లాభమే లేదు. నిలబెట్టుకున్నా ఎవరో ఒక డబ్బులు ఇవ్వడం పోతాయి. వీళ్ళ దగ్గర మంచి డబ్బులు ఉంటాయి, ఎవరో ఒకటి వస్తాడు అన్నా అని ఇచ్చేస్తారు, అయిపోతుంది. కాబట్టి అలాంటి లాస్లే. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వ్యాపారం అన్నీ కూడా లాసే నడిచింది. కానీ డిసెంబర్ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారాలు వద్దు, పార్ట్నర్షిప్స్ వద్దు. ఏదైనా మ్యూచువల్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా షేర్స్లో కానీ ఇండిపెండెంట్గా చేసేటువంటి వ్యాపారాలు, నేనే మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా ఉన్నటువంటి వ్యాపారాలు, మరొకరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. దీంతోపాటు వీరికి అదృష్టం, ఆరోగ్యం, వీరికి స్ట్రెస్, బాగా స్ట్రెస్ అవుతుంది. చిన్న విషయాలు కూడా భూతతో పెట్టి చూస్తారు వీరు. దానివలన స్ట్రెస్ ఎక్కువ అవడంలో డిసెంబర్ 15 తర్వాత కొంతమేర ఆరోగ్యం కూడా క్షీణించడం ఉంది. అది ఏమిటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, లంగ్స్ సంబంధించిన వ్యాధులు, అలానే చర్మ వ్యాధులు లాంటి రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ లాంటి వ్యాధులు రావచ్చు. అయితే దీనికి మనకి స్టోన్స్లో రూబీ అని ఉంటుంది, కెంపు. ఈ స్టోన్స్ ధనుసు రాశిలో పుట్టిన వారు ఏ నక్షత్రంలో పుట్టినా ఇవి పెట్టుకోవచ్చు. ఇది 2.5 నుంచి 3 క్యారెట్లు ఉంగరం వేలికి ధరించుకోవాలి. రింగ్ ఫింగర్, రైట్ హ్యాండ్ ఓన్లీ సిల్వర్లో పెట్టుకుంటే, ఈ మాసంలో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. ఈ డిసెంబర్లో చేయించుకునే వారు ఎవరైనా ఉంటే కనుక రూబీ లేదా కెంపు చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు కొంతమేర కుదిరిపడతాయి.
దీంతోపాటు 36 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారు ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అదృష్ట రత్నాలు అది ఇది అవసరం లేదు, మనకి చిన్న షాపులో కూడా తీసుకోవచ్చు. ఆడబోతే మొత్తం సర్వనాశనం అయిపోవటం, ఇక డబ్బులు ఎక్కువ పెట్టుకొని. అంటే పేరు ప్రఖ్యాతని కాదు, అంత లక్షల రూపాయల అసలు స్టోన్స్ ఏమి ఉండవు, అట్లాంటి వాటికి అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న షాపుల్లో కూడా అమ్ముతారు, అలాంటి స్టోన్ అయినా సరిపోతుంది. మంత్రోచ్చారణ చాలా గొప్పది. స్టోన్ తీసుకొని మాకు ఫోన్ చేస్తే మంత్రం చేస్తాం, అదే పవర్ఫుల్ ఉంటుంది. దాంతోపాటు వీరికి విదేశీయానం ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే జనవరి 17వ తారీఖు తర్వాత ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు. ఎలాంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వీరిని విదేశాలు తీసుకెళ్లాలంటే కనిపిస్తుంది, కాబట్టి ప్రయత్నం చేయాలి. ఇక వీరికి వస్త్ర లాభం కనిపిస్తుంది. ఎవరో వచ్చి పిలిచి వీరికి బట్టలు పెట్టవచ్చు. ఎందుకు బట్టలు పెడతారో కూడా అర్థం కాదు, కానీ బట్టలు పెడతారు. అదేంటో కొత్తగా ఉంటుంది అనమాట. వీరికి మొహమాటం కొట్టక ఏదో కార్యక్రమానికో ఫంక్షన్కో ఈవెంట్స్కో పిలుస్తారు. అలానే ఇప్పుడున్న రేవు పార్టీలకి అయితే వెళ్ళకండి. పిలిచారు కదా అని ఇప్పుడు అమ్మ మాట నిజం చేయాలని చెప్పేసి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా వీళ్ళు పోయేసి గురుగారు పార్టీ అని చెప్పాడు అని చెప్పి రేవు పార్టీలకు వెళ్ళారు అనుకో, లేనిపోయింది గురుగారు చెప్పారు అంటారు. అట్లా కాదు, ఏదైనా చిన్న చిత్తగా ఇళ్లలో చేసుకునేటువంటి కిట్టి పార్టీలో లేకపోతే ఏదైనా ఫంక్షన్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో పాల్గొనేది ఉంటుంది. అప్పుడే అబ్బాయిని చూసి అమ్మాయిని చూసి అబ్బాయికో పెళ్లిళ్ళు కుదిరేసి అక్కడ బట్టలు పెడతారు. ఆ విధంగా చెప్పాను, అంతేగాని బట్టలు ఎందుకు పెడతారని గురుగారు అని చెప్పి అంటారు. మళ్ళీ అట్లాగా ఏదైనా శుభకార్యాలు పిలిచేసి వీరిని సన్మానించేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది. వీరు చేసేటువంటి వర్కులకి గుర్తింపు లభిస్తుంది. అది చెప్పాలి మనం. ఓకే, ఇది వీరి క్లారిటీ కోసం. కాబట్టి అలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు పెద్ద తరహాగా ప్రికాషన్స్ తీసుకుంటే అన్యూన్యంగా అన్ని రకాల బాగుంటుంది. దీనితో పాటు ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్స్ సెక్టర్లో కానీ ఎవరిది రికమెండేషన్ లేకుండా జాబ్ కోసం వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల పరిస్థితి గురుగారు, ఓవరాల్గా ఇబ్బంది పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అలాగే అక్రమ సంబంధాలు కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. వీటి వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఓడు ఉంటుంది, ఒక్కొక్క పదవి ఒక్కొక్క పదము ఒక్కొక్క దానికే పనిచేస్తుంది. ఇప్పుడు ఒరే అంటే ఒకటే పదం, ఒకరినే పిలుస్తాం. అబ్బాయి అన్న ఒకరినే పిలుస్తాం. ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే లెక్కలేదు, అసలు అర్థం కావట్లేదు. దాని గురించి పిచ్చెక్కుతుంది ఆలోచిస్తూ ఉంటే. అసలు అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో వాల్యూస్ లేవు, విలువలు లేవు, మర్యాద లేదు, మానవత్వం లేదు, ఏజ్ లేదు, గ్యాప్ లేదు. అసలు అమ్మాయి అబ్బాయి కూడా గ్యాప్ తెలియట్లేదు. అబ్బాయిలే అమ్మాయిని కూడా ప్రేమించుకునే పరిస్థితులు ఆ గ్రహచారానికి, ఆ ధృద్ధపాలకి మనం దార్పరించి పడింది అన్నమాట సమాజం ఈరోజు చూస్తూ ఉంటే. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటే ఎందుకురా బాబు జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఫారెన్లో ఉన్నామా, మన భారతదేశంలో ఉన్నామా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కాకపోతే ఇవన్నీ కూడా చేసే వాళ్ళ క్రే కాదు. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిందంటే తల్లిదండ్రులు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా బాధపడుతున్నారు ఈ రోజున. ఏం జరుగుతుందంటే ఇది రాశితో, నక్షత్రంతో, దశతో, అంతర్దశతో సంబంధం లేదు, గ్రహచారంతో సంబంధం లేదు. ఇవన్నీ మానవ గ్రహం అని ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏంటంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హోరా మన చుట్టూ తిరుగుతుంది, మానవ గ్రహం మనతో పాటే ఉంటుంది. ఈ గ్రహం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనని వెలికి తీస్తుంది, లేనటువంటి ఆలోచనని సృష్టించుతుంది, కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తుంటుంది. ఇది ఏం చేస్తుంటే మనం నాశనం అవ్వాలని చేస్తూ ఉంటుంది అనమాట. మనకున్నటువంటి వాల్యూస్, పొరుగు, ప్రఖ్యత, హోదా, డబ్బు, పలుకుబడి, ఆరోగ్యం అన్నీ క్షీణించిపోతాయి. వాల్యూస్, బాధ్యతలు అన్నీ నిర్వర్తించిపోతుంటాయి. కాబట్టి ఏంటంటే మన మీద వ్యసనంతో మనము ఉండేటువంటి మంచితనానికి, పేరు ప్రఖ్యాతికి అన్నీ పోగొట్టేలాగా ఎదుటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. వాడు ఆడవారైనా మగవారైనా సరే. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చివరికి ఇంతకుముందు కోపం వస్తే కొట్లాడో, కోప్పడో, గొడవడుకుని వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు. ఏదో ఒక గురువుని సంప్రదించడం, వారికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, రూపవతి, గుమవతి, ధూమవతి, స్పిరిట్ లాంటి ఏదో రకమైన విద్య చేసేసి వారిని ఇబ్బంది పడిపరిచేస్తున్నారు. ఇది జాతకంలో ఉండదు. ఇది జాతకం చూస్తే తెలియదు. మనిషిని చూస్తే, మనిషిలో ఉన్న లక్షణాలను చూస్తే మనం గమనించుకోవాలి. ఇక వీరి లక్షణాలు ఎలా గమనించుకోవాలి? భార్యతో భర్త దూరం అవుతాడు, భర్తతో భార్య దూరం అవుతుంది, పిల్లలకి పెద్దలు దూరం అవుతారు, పెద్దలు పిల్లలకు దూరం అవుతారు, ఒంటరి అయిపోతారు. చివరికి వాడు చేసిన వాళ్ళు కొట్టినా, నానా రబ్బస్ పెట్టినా, కోసుకున్నా, రోడ్డు పడేసి తన్నినా మళ్ళీ వాడే కావాలని వెళ్తారు, మళ్ళీ అతనే కావాలని వెళ్తారు, మళ్ళీ ఆవిడే కావాలని వెళ్తారు. ఇలాంటి వ్యవస్థ మన భారతదేశంలో చాలా ఉంది. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. నా దగ్గరే 10-15 వేల కేసులు ఉన్నాయి నా దగ్గర ఈ రోజున. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతోమంది బలవుతున్నారు ఈ సందర్భంగా. జాతకాలు వాగు, లేకపోతే జాతకాలు, నక్షత్రాలు, తిథులు ఇవన్నీ అడిగిపోవు. గ్రహాలు మనం చంపవు.
కొంచెం ఒడిదుడుకులు చేస్తాయి అంతే. కానీ వీటన్నిటి కూడా మానవ గ్రహం అనేది ఉంది. ఇది 13వ గ్రహం. ఈ గ్రహం వచ్చేసి మానవుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం తరతరాల పాటు ఉండాలని చెప్పేసి పెళ్లి చేసి పెద్దల దీవెనలు ఇచ్చి పెళ్లి చేస్తే ఎవడో వచ్చి గద్దం అన్నట్టు ఈవిడ మీద హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ తన్నుకుపోతాడు. వాడిని వేలుకుంటాడా అంటే వాడు ఉపయోగించుకుని ఒడిమేం పడేసి వెళ్ళిపోతాడు. ఈవిడ మా జీవితం నాశనం అయిపోతుంది, భర్త జీవితం నాశనం అవుతుంది, భార్య జీవితం, పిల్లల జీవితం, కుటుంబం మొత్తం బొగ్గుపాలైపోతుంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ రాకూడదు. కాబట్టి ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్, అన్నం తినకపోవడం కానీ, ఎక్కువ కోపం పట్టడం కానీ, నీరసపడిపోవడం కానీ, ఫేస్లో రఫ్ రావడం కానీ, ఇంకా ఇలాంటి సిమ్టమ్స్, కొత్త భర్తలో భార్య లేని కొత్త సిమ్టమ్స్ ఉన్నాయంటే వాడితో మాట్లాడకండి. డైరెక్ట్గా వచ్చి గురువుని సంప్రదించండి. మేమైతే తీసేదానికి ఉన్నాం, చేసేదానికి లేము. ఉన్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళని సంప్రదించడం ద్వారా వాళ్ళకు ఉపశమనం అయితే లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా బాధపడకండి. నా జాతకం బాలేదు, నా గ్రహచారం బాలేదు. నీ గ్రహచారం నీ బొంద, నీ గ్రహచారం ఏం చేయలే. నీకు మానవ గ్రహం అని నువ్వు కొనుక్కొచ్చుకొని నెత్తిన పెట్టుకున్నావు. కాబట్టి ఆ దరిద్రుడు నీకు చేస్తుంటేనే వాళ్ళు కొన్ని సంఘాలుగా ఏర్పడి ఈ రోజున ఏమవుతుందంటే హిందువులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, అన్ని మతాల్లో కూడా దరిద్రులు ఏర్పడ్డారు. ఈజీ మనీ రావడం కోసం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు హిప్నటైజింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు లాగేయటం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. సమాజం చాలా బాగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి పేజెస్ ఏమున్నాయో, వారికి సంబంధించిన విషయాలు ఏమైనా ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉండాలి. ఈ మధ్యన రీల్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పేసి అని మనము ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాం. ఒకప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజులు ఏంటంటే వాట్సాప్లని అవన్నీ కొన్ని యాప్స్ అనేది మోడర్న్ ట్రెండ్లో ఉన్నాం. కాబట్టి ఆ రకం మన ఫొటోస్ కానీ మనం కానీ బయట కనిపిస్తూ ఉన్నాం. మన ఫోటో ఒక్కటి చాలు మన నాశనానికి. ఫోటో బయటపడిందంటే మన నాశనం కోరుకున్నట్టు లెక్క. మాకే నరదిష్టి తగులుతుంది. సాయంత్రానికి మేమే ఆలోచిస్తూ ఉంటాం. నరదిష్టి పోయడానికి ఏం చేయాలని మాకే అర్థం కాక గుమ్మడికాయలు కొబ్బరికాయలు మెడలు వేసుకుని తిరుగుతూ ఉంటాం మేమేను. ఇప్పుడు మీరు గమనించరు, నా జేబులో కొబ్బరికాయ ఉంటుంది. మీరు గమనించినట్టయితే నేను చూపిస్తాను. నా జేబులో ఉంది కదా, అలా తీసి చూపిస్తే కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది నేను నరదిష్టి మాకే తగులుతుందంటే మామూలు సమాజంలో మామూలుగా ఉండే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఖచ్చితంగా గమనించుకొని ఏదైనా గురువుని సంప్రదించినట్టయితే వారికి మంచి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది. అలానే ఇది చూడండి, ఇలాంటి మన దగ్గర లభ్యపడుతూ ఉంటే ఎవరికైనా కావాలంటే కూడా నరదిష్టి నుంచి కాపాడుతుంది. మనకి ఎవరైనా చెడు చేయాలనే ఆలోచన ఉందనుకో, ఇలాంటి మన దగ్గర ఉన్నాయనుకో, ఆ చెడు చేయాలనే ఆలోచన దూరం అయిపోద్ది వాళ్ళకి. ఇదైతే ఒకటే ఉంది నా దగ్గర ప్రజెంట్. ఎవరికైనా కావాలని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి నేను తెప్పించి మంత్రోచ్చారణ చేసి, ఇది నేను పండించలేను, తెప్పించగలుగుతా. మంత్రోచ్చారణ చేసి వారి వద్దకి నేను చేర్చబడుతుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి వారికి చూసుకోవడానికి. దాంతోపాటు ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి. ఇక మన దగ్గర వస్తువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించిన లాంటివి ఉన్నాయి. ఇకపోతే సోపు. ఎవరైనా భర్త భార్య దూరమైనారు, వారి మీద హిప్నటైజింగ్ జరిగింది, మందు పెట్టేశారని చాలామంది తెలుస్తుంది. కానీ ఏం చేయాలో తెలియదు. ఆ భర్త మాట వినడు, భార్య మాట వినదు. కానీ దగ్గర చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా షాంపూస్, సోప్స్, హెయిర్ ఆయిల్, ప్రతి ఒక్క దాంట్లో మంత్రం ఉంటుంది. వాటి ద్వారా కూడా మామూలుగా మార్చొచ్చు మనిషిని. కాబట్టి అలాంటి మన వద్దగా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యను మనకు తెలియజేయగలిగితే ఇలాంటి వస్తువుల ద్వారా మనము వారి వద్దకు చేర్చి సరసమైన ధరల్లో వారి వద్దకు చేర్చి వారు మళ్ళీ జీవనం కొనసాగించేలా మనం చేయవచ్చు. దీంతోపాటు ఇక మనకి జీవితంలో ఏది ఎదురు రాదు. ఉంగరం, దీనికి యంత్రాలు ఉంటాయి 3 వెనక పక్క. ఈ ఉంగరంతో వారి జీవితం ఇక సర్వము బాగుపడ్డట్టే. ఎలాంటి విపత్తులకు కానీ ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ బానిస అవ్వరు. ఇలాంటిది పెట్టుకుంటే చాలు జీవితంలో. ఇలాంటిది కాకుండా స్ఫటిక, మన మైండ్ కానీ స్ట్రెస్ కానీ బాగుండాలనుకుంటే స్ఫటిక, ఇది కూడా ధరించుకోవచ్చు. దీనితో పాటు వైజయంతి, మన భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉందంటే కనుక పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు, ఇది వైజయంతి మన ధరిస్తే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మానవత్వం, అన్నీ బంధం, బాంధవ్యం, విలువలు, వాల్యూస్ అన్నీ కూడా ఏర్పడతాయి ఈ ఒక మాల్లో. ఎదుటి వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు, బాగుంటుంది. కాబట్టి ఇలాంటివే కాకుండా అష్టదిబ్బందులు, ఇంటికి అయ్యేటువంటి నెగిటివిటీ, ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటాయి, బాధగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన దరి చేరకుండా ఉన్నంత వరకు మాత్రమే ఆ తర్వాతనే మనం బాగుపడే లక్షణం. ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. జాతకాలు చూసుకుంటే సరిపోదు. నాకు లాస్ట్ ఆస్తిలో నష్టమైందని జాతకం చూస్తుంటే జాతకం ఏం తెలుస్తుంది? జాతకం చూయించుకునే దగ్గర చూయించుకోవాలి. కాబట్టి ఇలాంటివి కూడా చేసుకోవాలి. వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దేవుని యొక్క కృపా కటాక్షలు మన మీద ఉంటేనే మనం వెదజల్లుతూ ఉంటాం, మన మానవ జీవితంలో బాగుంటాం. అలానే గండాలు కూడా ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం. చాలా బస్సు ప్రమాదాలు అవి ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేప్పుడు రాశి నక్షత్రాన్ని కాదు,
మన భారతదేశ వ్యవస్థ పరిస్థితి బాగలేదు ప్రజెంట్ బాగలేదు. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఇలానే ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకొని అవసరం ఉంటేనే ప్రయాణం చేయాలి. అత్యాసంగా ప్రయాణాలు చేసుకునే పని పెట్టుకోకండి, దానివల్ల నష్టపోయేదానికి ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ రాశి వారైతే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక ఎక్కడైనా సరే వీరికి విష్ణువుకు సంబంధించిన ఆలయం ఉంది అంటే కనుక అక్కడ వీరు ఒక జత బట్టలు సమర్పించుకోవాలి, ముడుపు సమర్పించుకోవాలి. అలానే పంచామృతాలతో పాటు తీర్థం అక్కడ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ దక్షిణామృత శంఖం అని ఉంటుంది, మీకు దొరుకుతుంది, లభ్యపడుతుంది. దక్షిణామృత శంఖం అంటారు. అది వారి వ్యవస్థ డబ్బులు బట్టి ఉంటుంది. లేదు అంటే కనుక లక్ష్మీ గవ్వలను ఉంటాయి. ఈ దక్షిణామూర్తి శంకరం దొరకకపోతే లక్ష్మీ గవ్వలు ఉంటాయి, సాలగ్రామం లక్ష్మీ గవ్వలు ఉంటాయి. ఇలాగా ఈ లక్ష్మీ గవ్వలు తెచ్చి ఏదైనా వారం రోజున, గురువారం లేదా శుక్రవారం రోజున సాయం సంధ్య వేళలో ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరంలో పెట్టేసి పూజించుకుంటే సరిపోతుంది. లేదా విష్ణు ఆలయాల్లోకి వెళ్ళేసి అలా పంచామృత అభిషేకంతో పాటు అక్కడ స్వామివారికి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. పులిహోర నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇలాంటిది చిన్న పరిత్నాలు చేసుకుంటే నవగ్రహాల నుంచి కూడా బయటపడేదానికి, నవగ్రహాలకి బాగుండేదానికి కూడా ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ని పారాయణం చేసుకోవచ్చు. నవగ్రహాల నుంచి బయటపడడానికి 8355 ఈ నెంబర్ని 190 టైమ్స్ పారాయణం చేసుకోవాలి. చేతులు ఏదన్నా పల్లీలు కానీ, బఠానీలు కానీ, శనగ ఏదైనా పెట్టేసుకొని ఒక 5 గింజలు పెట్టుకొని పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోతాయి. అలానే వీరు ప్రతిరోజు వంటలో ఆలివ్ ఆయిల్ వంటలో వాడుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారు కనుక వారికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంతా కూడా తగ్గుతుంది. ఉదయాన్నే లేచేసి కొంచెం ఆముదం కానీ, కొంచెం మస్టర్డ్ ఆయిల్ కానీ నోట్లో వేసుకుంటే 2 డ్రాప్స్ వీరికి అన్ని రకాల రుమ్మతులు కూడా కొంతమేర తొలగిపోతే, ఇంకేదైనా సమస్య ఉంటే గురువుని సంప్రదించవచ్చు. నాలాంటి వారైతే ఇలాంటివన్నీ చేసేదానికి ఉండదు, తీసేదానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి కోట్ల రూపాయలు నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. ఏదైనా ఉంటే సంప్రదించవచ్చు. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో డిసెంబర్ మాసం అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.